రోజ్ ఫిర్ని. ఓకే, సో స్వీట్ అనమాట. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా రోజ్ పెటల్స్ అండ్ గుల్కన్ తీసుకొచ్చావు, కండెన్స్డ్ మిల్క్, చాలా సూపర్. అండ్ ఇది సోంపు పౌడర్. అండ్ అది ఇది ఇది బ్రౌన్ రైస్ మనం నానబెట్టి మిక్సీ పట్టామన్నమాట. ఓకే ఓకే, సో ఫిర్ని అనేది నార్మల్లీ రైస్తో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మనం దాని రీప్లేస్మెంట్లో బ్రౌన్ రైస్తో చేస్తున్నాం. ఓకే, సో బాస్మతి రైస్ యూజ్ చేస్తాము, బట్ మనము కొంచెం హెల్దీ అండ్ టేస్టీగా. ఎస్. ఓకే, ముందుగా పాలు, సో కొంచెం స్వీట్నెస్ కోసం మరి ఏం తీసుకొచ్చావు ఏంటి? సో గుల్కని మనకు కొంచెం స్వీట్నెస్ని కూడా ఇస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత మిక్సీ పట్టిన బ్రౌన్ రైస్. ఓకే, సో ఎంతసేపు నానబెట్టావు మరి ఆ బ్రౌన్ రైస్? సో ఇది మనం ఒక 3 to 4 hours నానబెట్టాలి. ఓకే, ఒక స్పూన్, సో యూజువల్గా అయితే స్వీట్స్ అనేవి బెస్ట్ టైము స్నాక్స్ అంటారు కదా. సో ఇది మరి ఏ టైంలో తీసుకోవచ్చు? ఎందుకంటే ఇది కొద్దిగా మనం పండుగలప్పుడు కూడా చేసుకుంటాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, లేకపోతే బ్రేక్ఫాస్ట్కి ముందు ఫస్ట్ స్వీట్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి సో ఇటువంటి స్వీట్స్ మరి మార్నింగ్ తీసుకోవచ్చు. సో మనం ఎలాగో కొంచెం బ్రౌన్ రైస్ యాడ్ చేసాం కాబట్టి మార్నింగ్ చిన్న కప్ తీసుకోవచ్చు, పర్లేదు. అండ్ చాలామంది ఫాస్టింగ్లో కూడా ఉంటారు కదా, సో ఫాస్టింగ్లో ఉండి ఈవినింగ్ ఫాస్టింగ్ వదిలేసాక కూడా వాళ్ళు ఈ స్వీట్ చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో మనం షుగర్ ఎక్కువగా యాడ్ చేయట్లేదు కాబట్టి. సో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా సరే వాళ్ళకి ఆ షుగర్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వవు. సో మరి నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం? నెక్స్ట్ సోంపు పౌడర్. సో గుల్కన్ కొంచెం యాడ్ చేస్తున్నాను, చాలామందికి ఫ్లేవర్ నచ్చుతుంది, సో అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ కూడా. సో ఇది కూడా మనకు స్వీట్నర్ లాగా వర్క్ చేస్తుంది ఇందులో. సో చక్కగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఎస్. నెక్స్ట్ ఆ తర్వాత రోజ్ వాటర్ కూడా. సో కావాలంటే ఇలా మనం రోజ్ సిరప్ కూడా యాడ్ చేయొచ్చు, సో కలర్ కూడా కొంచెం చక్కగా వస్తుంది, లేదంటే రోజ్ వాటర్ అయినా పర్లేదు. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత రోజ్ పెటల్స్. ఓకే, సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఏంటి? ఎందుకంటే స్వీట్స్ షుగర్స్ ఏమి ఎక్కువ యాడ్ చేయలేదు, జస్ట్ కండెన్స్డ్ మిల్క్ అండ్ లైట్గా మనము అది గుల్కన్ యాడ్ చేసాము కదా. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో మనము ఎక్కువగా స్వీట్స్ కూడా ఇందులో యాడ్ చేయలేదు, బ్రౌన్ రైస్ యాడ్ చేసాము, అండ్ రిమైనింగ్ అన్నీ కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం 150 ml వరకు తీసుకోవచ్చు. సో డయాబెటిక్ వాళ్ళు కూడా 100 ml వరకు తీసుకోవచ్చు, అండ్ నాన్ డయాబెటిక్ వచ్చేసి 150 to 200 ml వరకు తీసుకోవచ్చు. ఓకే, సో కొంచెం ఇంకాసేపు ఉడకనిద్దాము, చక్కగా బ్రౌన్ రైస్ కూడా చక్కగా ఉడకాలి. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేస్తాం.
సో నెక్స్ట్ బాదం ఇంకా జీడిపప్పుతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, రోజ్ ఫెర్నీ రెడీ అయిపోయింది. డెలిషియస్ రోజ్ ఫిర్నీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూసేయండి. రోజ్ ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు: పాలు పావు లీటర్, బ్రౌన్ రైస్ అరకప్పు, కండెన్స్డ్ మిల్క్ పావు కప్పు, ఎండు గులాబీ రేకులు కొద్దిగా, గుల్కన్ కొద్దిగా, రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ అరకప్పు, సోంపు పొడి పావు టేబుల్ స్పూన్. రోజ్ ఫిర్నీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పాలు పోసి మిక్సీ పట్టిన బ్రౌన్ రైస్ వేసి ఉడకనివ్వాలి. దీనిలో సోంపు పొడి, గుల్కంద్, కండెన్స్డ్ మిల్క్, రోజ్ వాటర్, ఎండు గులాబీ రేకులు వేసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డెలిషియస్ రోజ్ ఫిర్నీ రెడీ.